Hi friends, welcome back to our channel TET and DSC నెట్వర్క్. ఓకే, సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ వీడియో నెంబర్ వచ్చేసి 5. ఇప్పటివరకు 4 వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసాం. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి జైనిజం గురించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, రోల్ ఆఫ్ ద టీచర్ ఏంటి, టీచింగ్ మెథడ్స్ ఏంటి ఈ పీరియడ్లో అని చెప్పేసి చాలా డీటెయిల్గా నేను వీడియో చేసి అప్లోడ్ చేసాం. ఇన్ కేస్ మీరు ఈ వీడియో కనుక చూడకపోతే మన ఛానల్లో PIE అని చెప్పేసి ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. సో మీరు అందులోకి వెళ్తే సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ వీడియోస్ మీకు ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ముస్లిం పీరియడ్. సో ముస్లిం పీరియడ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, టీచర్స్ యొక్క రోల్ ఏంటి, అండ్ ఆల్సో టీచింగ్ సబ్జెక్ట్స్ ఏంటివి, సెకండరీ స్కూలింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఏజ్లో ప్రైమరీ స్కూల్లో స్టార్ట్ అవుతారు అని చెప్పేసి మనకి ఈ వీడియోలో కవర్ అవుతుంది. అండ్ ఆల్సో యూరోపియన్స్ ఇండియాకి వచ్చి ఏ విధంగా స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసిరు, ఆ టైంలో ఏ విధంగా ఉండింది అని చెప్పేసి టోటల్గా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రీ వేదిక్ పీరియడ్ నుంచి ఇండిపెండెన్స్ వరకు టోటల్గా ఈ వీడియో తోటి కంప్లీట్ అవుతుంది. ఓకేనా, సో ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి చూద్దాం. సో ద టీచర్స్ హూ టీచర్స్ ఇన్ ది ముస్లిం ఎడ్యుకేషన్ పీరియడ్లో ఎవరైతే టీచర్స్ టీచ్ చేస్తారో వాళ్ళని మౌల్వి అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళ యొక్క లీవ్లీహుడ్కి వచ్చేసి గిఫ్ట్స్ డివోటీస్ ఎవరైతే ఆఫర్ చేస్తారో ఆ గిఫ్ట్సే వీళ్ళకి లీవ్లీహుడ్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సో ఇన్ దియర్ టైమ్స్ అంటే ఇన్ ద ముస్లిం పీరియడ్ టైంలో సర్వింగ్ ద గురు ఈస్ కన్సిడర్డ్ యాజ్ గురుస్ బ్లెస్సింగ్, అంటే చాలా పవిత్రమైనదిగా చూసేవాళ్ళు. సో దీన్ని ఏమని పిలిచేవారు, జ్ఞానబాదాస్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ దేర్ పీరియడ్ ఇన్ ఇండియా కెన్ బి సెడ్ టు బి ఫ్రమ్ 8th century AD టు 18th century అని చెప్పేసి అంటారు. ముస్లిం పీరియడ్ యొక్క ఇండియాలో ఏ టైం అని చెప్పేసి అంటారు, 8th century AD టు 18th century అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, సో హిస్టోరియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ మిడివల్ ఎడ్యుకేషన్ ఇండియాలో డార్కెస్ట్ ఏజ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, హిస్టోరియన్స్ మన ఇండియాలోని మిడివల్ ఎడ్యుకేషన్ ని ఏమన్నారు, డార్కెస్ట్ ఏజ్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ SN ముఖర్జీ వచ్చేసి ఏమని చెప్పిండు అని అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ముస్లిం పీరియడ్ టైంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది టోటల్గా రిలీజియస్ ఐడియల్స్ మీదనే ఫిల్ అయి ఉంది అని చెప్పేసి ఎవరు చెప్తారు, SN ముఖర్జీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇన్ని రోజులు మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం వేరే వర్క్స్ ద్వారా కుదరలేదు వీడియోస్ చేయడానికి. సో ఇక్కడ నుండి డైలీ రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఒకటి క్లారిటీ అనేది ఇద్దాం అనుకుంటున్నా. సో మనకు అందరికీ తెలుసు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి బయట బుక్ సోర్స్ కానీ యూట్యూబ్లో ఈ విధంగా వీడియోస్ కానీ చాలా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే లాస్ట్ టైం నా డిఎస్సిలో నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన. సో నేను ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా టాపిక్స్ అన్నీ కూడా తెలుగు మీడియం బుక్స్ తీసుకొని నా ఓన్గా నేను ట్రాన్స్లేట్ చేసుకొని డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి అది ప్రింట్అవుట్ తీపించి మరీ నేను ప్రిపేర్ అయినా అన్నట్టు. సో నేను ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసి నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ అయినానో సో ఇది ఖచ్చితంగా వేరే వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి అనే ఒక్క రీజన్ తోటే నేను యూట్యూబ్లో ఫ్రీగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ అనేది నేను మీకు డీటెయిల్గా పెడుతున్నా. సో మీ సపోర్ట్ అనేది నాకు ఉంటేనే నేను ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి ఎండ్ వరకు ప్రతి ఒక్క టాపిక్స్ కూడా ఏ టాపిక్ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు నేను పెట్టాలంటే మీ రెస్పాన్స్ మీదనే డిపెండ్ అవుతుంది. నాకు మీ నుంచి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి యూస్ఫుల్ అవుతుంది అని అంటే నాకు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా. సో అందుకనే ఖచ్చితంగా మీరు రెస్పాన్స్ అనేది ఇవ్వండి. ఏ విధంగా అయినా పర్లేదు, వీడియోకి లైక్ చేయడం ద్వారా అయినా, వీడియోకి కమెంట్ చేయడం ద్వారా అయినా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా అయినా మంచిదే. సో రెస్పాన్స్ అనేది మీ రెస్పాన్స్ ఎంత ఉంటే నేను అంత ఫాస్ట్గా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ అవ్వాలి అని అంటే అది టోటల్గా మొత్తం కూడా మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎంత రెస్పాన్స్ అనేది మీ నుంచి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉంటే నేను కూడా అంత ఫాస్ట్గా చేయడానికి అనేది నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ అనేది చేయండి. సో ఇంకేమైనా టాపిక్స్ అనేది నేను ఇంక్లూడ్ చేయాలా, ఏమైనా మిస్ చేశానా అని చెప్పేసి, అండ్ మన వీడియోస్లో ఇంకేమైనా చేంజెస్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది, ఇంకేమైనా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మీకు ఏ సజెషన్స్ ఉన్నా పర్లేదు నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చూద్దాం PL రావర్ట్స్. సో PL రావర్ట్ వచ్చేసి ఈ పర్సన్ ఏమని చెప్తాడు అని అంటే హూ సెడ్ దట్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
యూనివర్సలైజ్డ్ ఎడ్యుకేషన్ అనేది యూనివర్సలైజ్డ్ కాదు. ఈవెన్ దో దేర్ వర్ మెనీ సెంటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ది ఇస్లామిక్ ఎరా. ఓకేనా. సో యూనివర్సల్ కాదు ఎడ్యుకేషన్. ఈవెన్ ఇస్లామిక్ ఎరాలో ఎక్కువ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్ అనేది నాట్ యూనివర్సలైజ్డ్ అని చెప్పేసి ఎవరు చెప్తారు? పిఎల్ రావత్ అనే అతను చెప్తాడు. ఓకే. నెక్స్ట్, సో కింగ్స్ టైంలో అక్బర్ వచ్చేసి మనకి మొఘల్స్ రూలర్లో ఉంటారు. సో అక్బర్ వచ్చేసి స్పెషల్ అటెన్షన్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్కి చూపించిండు అన్నట్టు. సో ఇతను వచ్చేసి సెక్యులార్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాడు. ఓకేనా. సో ఇక్కడ సెక్యులార్ అంటే ఏంటి? రిలీజియన్ మీద బేస్ చేసుకొని ఉండదు. ఓకే. అంటే హిందూస్ ముస్లిమ్స్ అనేది డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే. నెక్స్ట్, సో ద ఖురాన్ వాస్ కన్సిడర్డ్ యాజ్ ప్రీషియస్ బుక్. సో ముస్లిమ్స్ కి యొక్క హోలీ బుక్ ఏంటి? ఖురాన్. హిందూస్ యొక్క హోలీ బుక్ ఏంటి? భగవద్గీత. సో ఆ విధంగా ఎవరైతే ఖురాన్ని ప్రీషియస్ బుక్ గా కన్సిడర్ చేస్తారో ముస్లిమ్స్, ఇది వచ్చేసి రీడ్, రిటన్ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్స్ వేర్ టాట్ టు ఎవ్రీ వన్. ఓకేనా. ఈ ముస్లామిక్ పీరియడ్ లో ఖురాన్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రిన్సిపల్ చదవడం, రాయడం అనేది ఖచ్చితంగా అందరికీ టీచింగ్ అనేది చేసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్, హీ యూజ్ టు టీచ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఖురాన్ ఇన్ స్కూల్స్ అండ్ మెమొరైజ్ ఇట్. ఓకేనా. సో ఖురాన్ వచ్చేసి స్కూల్స్ లో టీచ్ చేసి దాన్ని మెమొరైజ్ చేసే విధంగా ఉండాలి. అండ్ అదే విధంగా ప్రేయర్స్ వచ్చేసి అర్థం చేసుకోవాలి. మెమొరైజ్ అంటే బట్టి పట్టడం కాకుండా ప్రేయర్స్ ని అర్థం చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి టీచ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్, సో ఔరంగజేబ్ వాస్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్ ద మదర్ టంగ్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ద మీడియం ఇన్స్ట్రక్షన్. సో ఔరంగజేబ్ వచ్చేసి మదర్ టంగ్ ని, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ని ఈ ముస్లిం పీరియడ్ లో ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఓకేనా. ఇక్కడ ఇద్దరు కింగ్స్ వచ్చారు మనకి. అక్బర్ వచ్చేసి సెక్యులార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాడు. ఔరంగజేబ్ వచ్చేసి మదర్ టంగ్ ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గా యూజ్ చేస్తాడు. ఓకే. సో అక్బర్ వచ్చేసి సెక్యులార్ ఎడ్యుకేషన్ కి అనేది ఇంపార్టెన్స్ ఇస్తాడు కదా, హిందూస్ ఇంకా ముస్లిమ్స్ కి అనేది తేడా లేకుండా. అది వచ్చేసి ఔరంగజేబ్ లో డిక్లైన్ అవుతుంది. ఎందుకంటే ఔరంగజేబు ఓన్లీ ముస్లిమ్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల బ్రదర్హుడ్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ అనేది డిక్లైన్ అనేది అవుతుంది. ఓకేనా. అండ్ ఆల్సో ఔరంగజేబ్ వచ్చేసి ఇతను ఎక్కువగా ఏవైతే సబ్జెక్ట్స్ మనకి డైలీ లైఫ్ లో యూస్ఫుల్ అవుతాయో వాటిని ఖచ్చితంగా టీచ్ చేయాలి. అండ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే, డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. జియోగ్రఫీ, హిస్టరీ అండ్ లా, అడ్మినిస్ట్రేషన్ అనేది టీచ్ చేయాలి అని చెప్పేసి ఇతను చెప్తాడు. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్, ద రీజన్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ద హిందూ స్కూల్స్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో హిందూ స్కూల్స్ అనేది తగ్గిపోవడానికి రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే ఇన్వేషన్ ఆఫ్ ది మొహమ్మద్ గాజ్నీ యొక్క ఇన్వేషన్ వల్లనే మన హిందూ స్కూల్స్ అనేది ఈ ఇండియాలో తగ్గిపోతుంది. ఓకే. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటివని చెప్పేసి చూద్దాం. ఫస్ట్, డ్యూరింగ్ ది ముస్లిం ఎరా అంటే ముస్లిం ఎడ్యుకేషన్ పీరియడ్ లో ద మెయిన్ ఎడ్యుకేషనల్ గోల్ వర్ టు స్ప్రెడ్ నాలెడ్జ్, స్ప్రెడ్ ఇస్లాం, డెవలప్ లవ్ ఫర్ ఇస్లామిక్ కల్చర్, రిలీజియస్ రూల్స్ అండ్ స్ప్రెడ్ మోరల్ వాల్యూస్. ఓకేనా. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ ముస్లిం పీరియడ్ లో ఆబ్జెక్టివ్, మెయిన్ ఎడ్యుకేషనల్ గోల్ ఏంటిది అని అంటే నాలెడ్జ్ స్ప్రెడ్ చేయాలి. వాళ్ళ యొక్క కల్చర్ మొత్తం కూడా, ఇస్లామిక్ కల్చర్ కానీ, వాళ్ళ యొక్క ఇస్లామిక్ రిలీజన్ యొక్క రూల్స్ కానీ, ఇస్లామిక్ కానీ ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేసే విధంగా ఉంటుంది. అండ్ స్ప్రెడ్ మోరల్ వాల్యూస్ కూడా స్ప్రెడ్ చేసే విధంగా అనేది ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ పాయింట్, ఇన్ పాలిటిక్స్ ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ టూల్ టు రూల్ నాన్ ఇండియన్స్ రాదర్ దెన్ మొహమ్మదీన్స్. సో పాలిటిక్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ లో మెయిన్ టూల్ గా ఉండేది. ఎందుకోసం అంటే నాన్ ఇండియన్స్ ని రూల్ చేయడానికి, ఎక్సెప్ట్ మొహమ్మదీన్స్ కి. ఓకేనా. మొహమ్మదీన్స్ ఎవరైతే ఇస్లామిక్ కల్చర్ ని బిలీవ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని కాకుండా వేరే వాళ్ళు హిందూస్ ని రూల్ చేసే విధంగా ఎడ్యుకేషన్ లో పాలిటిక్స్ అనేది మెయిన్ టూల్ గా ఉండేది. ఓకేనా. థింకింగ్ దట్ ఏ పొలిటికల్ సిస్టమ్ షుడ్ బి క్రియేటెడ్ దట్ వుడ్ బ్రింగ్ ప్రెస్టీజ్ టు ద ముస్లిం అడ్మినిస్ట్రేషన్. సో పొలిటికల్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండాలని చెప్పేసి చెప్పిను, ముస్లిం అడ్మినిస్ట్రేషన్ కి ప్రెస్టీజ్ అనేది తీసుకొచ్చే విధంగా ఉండాలి. అండ్ అక్బర్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఏ న్యూ ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో అక్బర్ వచ్చేసి న్యూ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది డిజైన్ చేసి ఇంప్లిమెంట్ అనేది చేస్తాడు. ఓకే. నెక్స్ట్, మక్తాబ్. సో ఇక్కడ మక్తాబ్ వచ్చేసి
ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ముస్లిం ఎడ్యుకేషన్ పీరియడ్‌లో మక్తాబ్స్ అంటే ఏంటి? ప్రైమరీ స్కూల్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సో కుతుబ్ మీన్స్ ద ప్లేస్ వేర్ రైటింగ్ ఈస్ టాట్. ఓకేనా? కుతుబ్ అంటే ఏంటి? ఎక్కడైతే రైటింగ్ అనేది టీచ్ చేస్తారో ఆ ప్లేస్ ని మనము కుతుబ్ అని చెప్పేసి అంటాం. మక్తాబ్ వచ్చేసి ప్రైమరీ స్కూల్. నెక్స్ట్ సో ఈ మక్తాబ్ లో స్టూడెంట్స్ ని జాయిన్ చేయాలి అని అంటే ఆ చైల్డ్ కి 4 years 4 months అండ్ 4 days అనేది ఓల్డ్ అయి ఉండాలి. వాళ్ళ యొక్క ఏజ్ ఏంటి? ప్రైమరీ స్కూల్లో చేర్పించడానికి ఏజ్ వచ్చేసి ఏంటి? 4 years 4 months 4 days. ఓకేనా? అన్ని 4 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, సో ఇందులో చేర్పించేటప్పుడు ఆ చైల్డ్ ఏ విధంగా ఉంటాడంటే హీఈస్ డ్రెస్డ్ ఇన్ ఏ గుడ్ క్లాత్స్ త్రూ ఏ ఫెస్టివల్ కాల్డ్ బిస్మిల్లా అనే ఫెస్టివల్ తోటి ఈ మక్తాబ్ లో జాయిన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ వర్సెస్ ఆఫ్ సురహి ఇక్రా అనే చాప్టర్ లో ఖురాన్ లోని ఒక చాప్టర్ ఏంటిదంటే సురహి ఇక్రా వచ్చేసి అందులోని కొన్ని వర్సెస్ రిసీవ్ చేసినాక వాళ్ళ స్టడీ అనేది బిగిన్ అవుతుంది. ఒకవేళ ఆ చైల్డ్ అవి రిసీవ్ చేయలేకపోతే చదవకపోతే బిస్మిల్లా అని చెప్పేసి ప్రొనౌన్స్ చేయించినాక కూడా స్టడీ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ వేర్ నో ప్రింటెడ్ బుక్స్. సో ఎర్లీ టైమ్స్ లో ప్రింటెడ్ బుక్స్ అనేది ఈ పీరియడ్ లో లేకపోతుండే. సో పీపుల్ వచ్చేసి వుడెన్ బుక్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు. వాటిని టాక్టిస్ అని చెప్పేసి అంటారు. టాక్టిస్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆఫ్టర్ అక్వైరింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది అరబిక్ ఆల్ఫాబెట్స్ యొక్క నాలెడ్జ్ అనేది తెలుసుకున్నాక స్టూడెంట్స్ కి పర్షియన్ ఇంకా హిందీ ఆల్ఫాబెట్స్ అనేది కూడా టీచ్ చేస్తారు. ఓకే, సో అండ్ ఆల్సో స్క్రిప్ట్స్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అనేది కూడా టీచ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సో ద ఫస్ట్ మక్తాబ్ ఇన్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్ బై మొహమ్మద్ గోరి ఇన్ అజ్మీర్ ఇన్ 1192 AD టైంలో మొహమ్మద్ గోరి అజ్మీర్ లో ఫస్ట్ మక్తాబ్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ అనేది చేశారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ మదరసా. సో ఈ మదరసా వచ్చేసి ఏంటి అంటే ఈ ముస్లిం పీరియడ్ లో మదరసా అంటే సెకండరీ ఆర్ హై స్కూల్ అని చెప్పేసి అంటాం. సో ప్రైమరీ స్కూల్ ని ఏమంటారు? మక్తాబ్ అని చెప్పేసి అంటారు. మదరసా వచ్చేసి సెకండరీ లేదా హై స్కూల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అరబిక్ వర్డ్ మదరసా అంటే ఏంటి? స్టడీ ఆర్ ప్లేస్ ఆఫ్ స్టడీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇక్కడ మదరసా వచ్చేసి అరబిక్ వర్డ్ దర్శ్ అనే నుంచి డిరైవ్ అవుతుంది. ఓకేనా? దర్శ్ అనే అరబిక్ వర్డ్ నుంచి మనకి మదరసా అనే వర్డ్ డిరైవ్ అవుతుంది. ఓకేనా? సో దానికి మీనింగ్ వచ్చేసి ఏంటి అంటే ప్లేస్ ఆఫ్ డిస్కోర్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ మిదర్ష ఇన్ హెబ్రూ ఆల్సో మీన్స్ స్టడీ ఆర్ ప్లేస్ ఆఫ్ స్టడీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? మిదర్ష్ ఇన్ హిబ్రూ లాంగ్వేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిదర్ష్ వాస్ యూజ్డ్ టు రిఫర్ టు ద స్టడీ ఆఫ్ రిలీజియస్ మిస్టరీస్ ని రిలీజియస్ స్టడీ చేయడము మిదర్షి అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఈ టైంలో వచ్చేసి ఉర్దూ కూడా ఇన్స్ట్రక్షన్ లాంగ్వేజ్ గా అనేది ఉంటుంది అండ్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ అరబిక్ అండ్ పర్షియన్ లాంగ్వేజెస్ అనేది ముస్లిం కింగ్స్ లో అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఈ పీరియడ్ లో ఎక్కువగా ఉమెన్స్ ఖురాన్స్ అనేది రిసీవ్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ అనేది లేదు. నెక్స్ట్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈస్ 12 years. సో మదరసాలో సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క డ్యూరేషన్ ఏంటి? 12 years అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ హియర్ యాక్టివ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టూడెంట్స్ వచ్చేసి లోవర్ క్లాస్ కి టీచ్ చేస్తారు. సో ఈ విధంగా ఈ మెథడ్ ని మనము ఏమంటాము? సూపర్వైజరీ లేదా మానిటరీ మెథడ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఈ పీరియడ్ లో స్టూడెంట్స్ వచ్చేసి ఎక్కువగా సెల్ఫ్ స్టడీ మెథడ్ అనేది ఫాలో అయ్యేవారు. నెక్స్ట్ టీచింగ్ సబ్జెక్ట్స్. సో ముస్లిం ఎడ్యుకేషన్ పీరియడ్ లో టీచింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఏంటివి అని చెప్పేసి చూద్దాం. మదరసాస్ మెయిన్లీ టీచ్ అరబిక్ అండ్ పర్షియన్ లాంగ్వేజ్ అనేది టీచ్ చేస్తాయి. నెక్స్ట్ తబ్సి మెడికల్ ఎడ్యుకేషన్. ఇక్కడ తబ్సి అంటే ఏంటి? మెడికల్ ఎడ్యుకేషన్ అంటాము. రాయిజీ అంటే సైన్స్ మ్యాథమెటిక్స్ ఆస్ట్రోనమీ. ఇలాహీ వచ్చేసి ఏంటి అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ యూజీ ఇస్లామిక్ లాస్. నెక్స్ట్ రిలీజియస్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ స్ప్రెడింగ్ రిలీజియన్ యాజ్ వెల్ as మెథడ్ ఆఫ్ అక్వైరింగ్ మెటీరియల్స్ కంఫర్ట్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఆర్కిటెక్చర్. ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్, ఇండియన్ ఆర్కిటెక్చర్, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా ఈ పీరియడ్ లో టీచింగ్ సబ్జెక్ట్స్ గా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఇన్ మదరసస్ మెరిటియస్ స్టూడెంట్స్ ఆర్ అవార్డెడ్ యాజ్ సనార్ సర్టిఫికేట్
అండ్ థమ్షూ మెడల్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్ ఎవరైతే స్టూడెంట్స్ మెరిట్గా ఉంటారో వాళ్ళకి ఈ సర్టిఫికెట్స్ మెడల్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఓకే, సో ఆ టైంలో ఈ ముస్లిం పీరియడ్లో ఎగ్జామినేషన్స్ అనేవి ప్రాపర్గా లేకపోతుండే. సో అకాడమిక్స్ అనేది ఏ విధంగా స్క్రీన్ చేసేవాళ్ళు అంటే ఎవరైతే యాక్టివ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందో స్టడీలో వాళ్ళకి జాబ్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి మదరసలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లాంగ్వేజ్ వచ్చేసి అరబిక్ అనేది ఉంటుంది. అండ్ మక్తాబ్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లాంగ్వేజ్ వచ్చేసి ఉర్దూ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో అది ఖచ్చితంగా మీరు వేరియేషన్స్ అనేవి చూసుకోండి. నెక్స్ట్, సో బై సుల్తాన్ నజీరుద్దీన్ సుల్తాన్ మదరసా ఈ ముస్జిద్ నేమ్డ్ ఇల్తుమిష్ అండ్ మదరసా నజ్రియా were established in India, sorry, Delhi. Okay, so సుల్తాన్ నజీరుద్దీన్ తోటి సుల్తాన్ మదరసా ఈ ముస్జీ నేమ్డ్ ఇల్తుమిష్ అండ్ మదరసా నజ్రియా ఇవి ఎస్టాబ్లిష్ చేసిరు ఎక్కడ, ఢిల్లీలో. ఓకే, నెక్స్ట్, సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ హీ వాస్ ద పర్సన్ హూ వర్క్డ్ హార్డ్ టు ఎస్టాబ్లిష్ 1000 మదరసాస్ ఇన్ ఢిల్లీ. సో 1000 మదరసాస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవరు వర్క్ చేసిరు ముస్లిం పీరియడ్? మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఇది వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఇన్ ఇండియా అని చెప్పేసి అనొచ్చు. ఓకే, నెక్స్ట్, సో మక్తాబ్ ఇంకా మదరసలో జనరల్ ఎడ్యుకేషన్ తో పాటు పోయమ్స్ ఆఫ్ ఫిర్దోసి యొక్క పోయమ్స్ లైక్ గులిస్తాన్, బోస్తాన్, సన్స్తాన్ ఇట్లాంటివి కూడా టీచ్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో పోయమ్స్ లైక్ జులేఖా, యూసఫ్, లైలా మజ్ను అండ్ సికిందర్ నామా లాంటివి కూడా టీచ్ చేసే వాళ్ళు. ఓకే, నెక్స్ట్, సో డ్యూరింగ్ దిస్ టైమ్ మ్యూజిక్ స్కూల్స్ అనేవి కూడా కొన్ని సిటీస్లో ఉండేవి. మ్యూజిక్ స్టూడెంట్స్ వచ్చేసి ఏం ప్లే చేసేవాళ్ళు అంటే టాన్సిన్ అనేది ప్లే చేసేవాళ్ళు. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ మదరసాలో వచ్చేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక ఎక్స్పర్ట్ టీచర్ అనేది ఉంటారు. అండ్ ఆల్సో రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిలీజియస్ని టీచింగ్ చేస్తారు. అండ్ వీళ్ళని వచ్చేసి కింగ్స్ లేదా రిచ్ పీపుల్ అనే వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఓకేనా, ఎవరు టీచ్ చేయాలి మదరసాలో అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ పాయింట్, డ్యూరింగ్ దిస్ పీరియడ్ రాయల్స్, కింగ్స్ యొక్క రాయల్స్ ఉంటారు కదా ప్రిన్సెస్ అని, వాళ్ళకి అరబిక్ ఇంకా పర్షియన్ వచ్చేసి రీడ్ అండ్ రైట్ అనేది టీచ్ చేసేవాళ్ళు. అండ్ 3 hours టీచ్ చేసేవాళ్ళు. మార్షియల్ ఆర్ట్స్ అనేది టీచ్ చేసేవాళ్ళు. మొహమ్మదియన్ జురిస్ప్రుడెన్సీ అంటే మొహమ్మద్ యొక్క పొలిటికల్ లాస్ అని చెప్పేసి అనొచ్చు, అది టీచ్ చేసేవాళ్ళు. కంట్రీ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా టీచ్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో మనకి కొన్ని ప్రామినెంట్ సెంటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ముస్లిం పీరియడ్లో వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నవి అంటే గోల్కొండ, బీజాపూర్, మాల్వా, ఖాందేశ్, జౌన్పూర్, ఆగ్రా, బీదర్, మోల్తన్, లక్నో అండ్ ఢిల్లీ. సో ఈ ప్లేసెస్లో ఎక్కువగా ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేవి ఉంటుంటాయి. నెక్స్ట్, సో ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ముస్లిం పీరియడ్లో ఉమెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటాయి? సో ఉమెన్స్ వచ్చేసి ఎక్కువగా పాపులర్గా అనేది లేదు వీళ్ళ పీరియడ్లో. ఎందుకు అని అంటే డ్యూ టు ద పరదా సిస్టమ్. ఓకేనా, సో పరదా సిస్టమ్ వచ్చేసి ఉమెన్స్ ముస్లిమ్స్ బురకా వేసుకొని ఉంటారు కదా, సో దాని ద్వారా ఉమెన్స్ ఎడ్యుకేషన్కి ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. అండ్ కొంతమంది ఎవరైతే అప్పర్ క్లాసెస్ రిచ్ ఉమెన్స్ అర్బన్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఖురాన్స్ అనేది వాళ్ళ ఇంట్లోనే విత్ ద పరదా సిస్టమ్ టీచింగ్ అనేది చేసేవాళ్ళు ఖురాన్ అనేది చదవడానికి. ఓకేనా, సో కొంతమంది వచ్చేసి మక్తాబ్స్లో కూడా రీడ్ అండ్ రైటింగ్ అనేది టీచ్ చేసిండ్రు విత్ ద కామన్ పీపుల్ ఎడ్యుకేషన్ తోటి. ఓకే, అండ్ కామన్ ఉమెన్స్కి వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది లేదు. ఓకే, సో ఎవరెవరు ఉమెన్ ఎడ్యుకేట్ అయ్యారు అని చెప్పేసి మనము డీటెయిల్గా చూద్దాం. రజియా సుల్తానా, జహంగర్ బేగం who is the daughter of షాజహాన్ were prominent among these who received education. ఓకేనా, సో ఎవరు వీళ్ళిద్దరు వచ్చేసి ఎక్కువగా ప్రామినెంట్ ఉన్నారు ఈ పీరియడ్లో, ఎవరైతే ఎడ్యుకేషన్ తీసుకున్నారో ఉమెన్స్లో అని చెప్పేసి అనొచ్చు. ఎవరు? రజియా సుల్తానా. సో తిను వచ్చేసి ఇల్తుమిష్ యొక్క డాటర్ అని చెప్పేసి అనొచ్చు. ఓకేనా, సో తన గురించి వచ్చేసి మనకి హిస్టరీలో సుల్తాన్స్ ఉంటారు కదా, సో అందులో కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ జహన్నర బేగం వచ్చేసి షాజహాన్ యొక్క డాటర్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్, సో బాబర్స్ డాటర్ గౌల్సానా బేగం
హూ రోడ్ ద బుక్ హుమాయూన్ నామా. ఓకేనా, హుమాయూన్ నామా వచ్చేసి ఎవరు రాసిరు? గౌల్స్వానా బేగం అనే అమ్మాయి రాస్తుంది. తను వచ్చేసి బాబర్స్ యొక్క డాటర్. ఓకేనా. అండ్ రజియా సుల్తానా, సుల్తానా సలీమా, నూర్ జహాన్, ముంతాజ్ మహల్ అండ్ జహనారా బేగం వీళ్ళు కూడా లిటరేచర్లో ఫేమస్. ముస్లిం పీరియడ్లో ఉమెన్స్ ఎడ్యుకేషన్లో వీళ్ళ నేమ్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకేనా. ప్రీవియస్ డిఎస్సిలో వేదిక్ టైంలో ఉమెన్స్ ఎవరు అని చెప్పేసి ఇన్కరెక్ట్ ఎవరు అని చెప్పేసి ఇచ్చారు మనకు ఒక సెషన్లో డిఎస్సికి. సో ఈ విధంగా ఇయ్యడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో డ్యూరింగ్ ది ముస్లిం టైంలో కాలేజెస్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే మదరసా ఐలా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఓకే, నెక్స్ట్. సో స్కూల్ లెవెల్లో వచ్చేసి టీచింగ్ మెథడ్స్ వచ్చేసి ఏముండేవి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి లెక్చర్ మెథడ్, నెక్స్ట్ రీడింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గ్యుమెంటేషన్, నెక్స్ట్ వచ్చేసి డిస్కషన్. ఇవి వచ్చేసి స్కూల్ లెవెల్లో టీచింగ్ మెథడ్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, సో ఈ టైంలో ఎడ్యుకేటెడ్ పీపుల్కి జాబ్స్ లైక్ నజీర్ లేదా క్వైజ్ ఇట్లాంటి జాబ్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఓకే, నెక్స్ట్. సో ఎవరైనా పర్సన్ని ఒక కొలీగ్గా అపాయింట్ చేయాలి అని అంటే ఈ పీరియడ్లో ఆ పర్సన్కి ఖచ్చితంగా కొన్ని సబ్జెక్ట్స్ అనేది వచ్చి ఉండాలి, అంటే స్టడీ చేసి ఉండాలి. అవి ఏంటివి అంటే ఫస్ట్ వచ్చేసి ఎథిక్స్, నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్, నెక్స్ట్ వన్ అగ్రికల్చర్, నెక్స్ట్ ఆస్ట్రోనామీ, నెక్స్ట్ హోమ్ స్టడీస్, పొలిటికల్ సైన్స్, ట్యూబరిటీ ఇలాహ్ అండ్ హిస్టరీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్లో ఖచ్చితంగా ఆ పర్సన్ స్టడీ అయి ఉంటేనే ఆ పర్సన్ని కొలిగ్గా అపాయింట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్. సో ఇఫ్ మౌల్వీస్ టీచ్ ఇన్ మక్తాబ్స్లో టీచ్ చేసే టీచర్ని ఏమంటాము? మౌల్వీ అని చెప్పేసి అంటాం. అదే మదరసాలో టీచ్ ఎవరు చేస్తారు అని అంటే రిలీజియస్ లీడర్స్ వచ్చేసి మదరసాలో టీచ్ చేస్తారు. ఓకేనా. మక్తాబ్స్లో వచ్చేసి మౌల్వీస్ వాళ్ళు టీచ్ చేస్తారు, రిలీజియస్ లీడర్స్ ఏమో మదరసాలో టీచ్ చేస్తారు. నెక్స్ట్, అకార్డింగ్ టు ద హిస్టారికల్ ఎవిడెన్స్ ద ఇనిషియల్ ఫెస్టివల్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ గర్ల్స్ డ్యూరింగ్ ఇస్లామిక్ పీరియడ్లో గర్ల్స్ని ఎడ్యుకేట్ చేయడానికి ముందు ఒక ఫెస్టివల్ అనేది చేస్తారు. దాన్ని ఏమని అంటారు అంటే దర్పపాని లేదా జరిదాని అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. అండ్ ఈ పీరియడ్లో చిల్డ్రన్ ఎవరైనా క్రైమ్కి కమిట్ చేస్తే వాళ్ళకి చాలా సివియర్గా పనిష్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరైనా రూల్స్ అనేది వయోలేట్ చేస్తే కూడా చాలా సివియర్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ మదరసాలో వచ్చేసి డార్మిటరీస్ కూడా ఉంటాయి. సో దాని ద్వారా ఏంటిదంటే గురుస్ టీచర్ ఇంకా స్టూడెంట్ వచ్చేసి ఒకే ప్లేస్లో లాంగ్ పీరియడ్ వరకు ఉండి వాళ్ళ యొక్క క్లోజ్నెస్ సెన్సెస్ అన్ని కూడా ఫీల్ అవుతారు. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో హిందూ ఆర్ హైందవ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద మిడిల్ ఏజ్. సో ఈ ముస్లిం పీరియడ్లో హిందూ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి ఏ విధంగా ఉండేది అంటే, సో హిందూస్కి ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ పీరియడ్లో ఎక్కువగా ఉండకపోతుండే. ఎందుకంటే ఈ ముస్లిం వాళ్ళంతా కూడా హిందూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని డెస్ట్రాయ్ చేసేవాళ్ళు. వాళ్ళు టీచింగ్ అనేది చేయకూడదు, వాళ్ళు చదువుకోకూడదు అని ఒక రీజన్ తోటి. సో దాని ద్వారా ఏంటంటే కొంతమంది సెయింట్స్ కానీ ఫిలాసఫర్స్ వచ్చేసి టీచ్ చేయాలి అనే ఒక రీజన్ తోటి వాళ్ళ యొక్క ఇంటి వరండాస్లో కానీ ఏదైనా గుళ్ళో కానీ టీచింగ్ అనేది చేసేవాళ్ళు. సో దాని ద్వారా అంటే వాళ్ళు బేసిక్ మ్యాథమెటిక్ స్కిల్స్ని టీచింగ్ చేసేవాళ్ళు, ఈవెన్ వీళ్ళకి కింగ్డమ్ నుంచి సపోర్ట్ లేకపోయినా. ఓకే, నెక్స్ట్. సో డ్యూరింగ్ ది ముస్లిం ఎరా టైంలో, ఈ ముస్లిం ఎరా టైంలో హిందూస్ వచ్చేసి సరస్వతి దేవిని వర్షిప్ చేసి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్. సో డ్యూరింగ్ ద ఇస్లామిక్ ఎరాలో హిందూస్ వచ్చేసి 4 లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది రిసీవ్ చేసుకుంటారు. ఆ 4 లెవెల్స్ ఏంటివని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఏంటి అంటే లిటరసీ ఈజ్ అక్వైర్డ్ బై రైటింగ్ లెటర్స్ ఆన్ అ శాండ్. ఓకేనా, శాండ్ మీద లెటర్స్ రాయడం ద్వారా లిటరసీ అనేది నేర్చుకోవడం, ఇది వచ్చేసి ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి ద టీచర్ ట్రేసెస్ ది లెటర్స్ రిటన్ ఆన్ ద పామ్ లీవ్స్ విత్ చార్కోల్ ఇంక్, రెడ్ ఇంక్. ఓకేనా, చార్కోల్ ఇంక్ లేదా రెడ్ ఇంక్ యూజ్ చేసి పామ్ లీవ్స్ మీద లెటర్స్ని ట్రేస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్. సో స్టూడెంట్స్ లెర్న్ టు స్పీక్ అండ్ రైట్
కాంపౌండ్ సెంటెన్సెస్ అనేది చదవడం రాయడం అనేది నేర్చుకుంటారు. అండ్ ఆల్సో డిఫరెన్స్ బిట్వీన్ రిటన్ లాంగ్వేజ్ అండ్ ద కొలోక్వియల్ లాంగ్వేజ్ మీద కూడా డిఫరెన్స్ అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే, నెక్స్ట్ యూజ్ పేపర్ ఫర్ రైటింగ్. ఫోర్త్ లెవెల్ వచ్చేసి ఏంటి, యూజెస్ పేపర్ ఫర్ రైటింగ్ కి పేపర్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో ఖచ్చితంగా ఈ 4 లెవెల్స్ అనేది సీరియల్ గా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ సో ఈ ముస్లిం పీరియడ్ లో వచ్చేసి శైవాస్ ఇంకా వైష్ణవాస్ వచ్చేసి హిందూ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఎక్కువగా వర్క్ చేసారు. వీళ్ళు వచ్చేసి భగవద్గీతలోని కొన్ని సెంటిమెంట్స్ ని ప్రొపగేట్ చేసేవాళ్ళు. సో అండ్ ఇంకోటి వచ్చేసి పీపుల్స్ లైక్ దయానంద సరస్వతి, శ్రీకృష్ణ దేవరాయ, వీళ్ళు ఇట్లాంటి పీపుల్స్ కూడా స్వదేశీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఎక్కువగా అప్హోల్డ్ అనేది తీసుకున్నారు. ఓకే, సో వైష్ణవాస్ యొక్క స్లోగన్ వచ్చేసి ఏంటిదంటే మానవ సేవే మాధవ సేవే అని చెప్పేసి అంటారు కదా, అది ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క కమ్యూనిటీస్కి అనేది ప్రొవైడ్ చేయాలి. పీపుల్ వచ్చేసి భగవద్గీత మీద ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి టీచింగ్స్ అనేది భగవద్గీత అవి చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే గాడ్ ముందు ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ అనే అదొక ఐడియా స్ప్రెడ్ అవుతుందో అప్పుడు హిందూ ఎడ్యుకేషన్ సిస్టమ్కి డిమాండ్ అనేది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అనేది ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంచెము డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఆఫ్టర్ ముస్లిం ఎడ్యుకేషన్ యూరోపియన్స్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఏంటి, ముస్లిం ఎడ్యుకేషన్ తర్వాత యూరోపియన్స్ యొక్క ఎడ్యుకేషన్ సర్వీస్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ పాయింట్, థామస్ మున్రో వచ్చేసి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్టడీ చేస్తారు డ్యూరింగ్ ద డేస్ వెన్ హీ వాస్ ద గవర్నర్ ఆఫ్ మద్రాస్లో గవర్నర్గా వర్క్ చేసినప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని థామస్ మున్రో స్టడీ చేస్తాడు. సో అతను ఏమని చెప్తాడు అని అంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ స్కూల్కి అట్ ద 6 మార్నింగ్ AM ఫస్ట్ వర్షిప్ చేసి సరస్వతి దేవిని వర్షిప్ చేసి ఆ బోర్డు పైన సరస్వతి అని చెప్పేసి రాసి త్రూ ద మంత్రాలతోటి ఈ విధంగా వాళ్ళ యొక్క స్టడీని డేని స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి ఇతను స్టడీ చేస్తారు. అండ్ ఎవరైతే స్కూల్కి లేట్గా వస్తారో వాళ్ళని పనిష్మెంట్స్ అనేది కూడా ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి ఇతను చెప్తాడు. ఓకే, నెక్స్ట్ అండ్ ఇతను ఏమని చెప్తాడు అని అంటే మానిటరింగ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ స్వదేశీ స్కూల్స్. సో స్వదేశీ స్కూల్స్లో మానిటరింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసిండ్రు. సో వీళ్ళు వచ్చేసి వుడెన్ ప్లాంక్స్ లైక్ తబ్షా అనే వుడెన్ ప్లాంక్స్ ని యూస్ చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి థామస్ మున్రో చెప్తారు. ఓకేనా, సో ఈ మానిటరింగ్ మెథడ్ వచ్చేసి ఫినాన్షియల్ బర్డెన్ అనేది లేకుండా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. ఓకే, సో ఇతను వచ్చేసి ఏమని ఆర్డర్ చేసిండు అని అంటే గర్ల్స్ కి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి మోర్ దెన్ ద బాయ్స్. ఓకేనా, సో దాని ద్వారా ఎందుకు అని అంటే గర్ల్స్ అనేది ఎడ్యుకేషన్ కి దూరంగా ఉన్నారు. సో గర్ల్స్ కి కూడా ఎక్కువ ఎడ్యుకేషన్ అనేది చెయ్యాలి అని చెప్పేసి అతను ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి చెప్తాడు. ఓకే, నెక్స్ట్ సో ఎలిఫెంట్ స్టోన్ గవర్నర్ ఆఫ్ ముంబై. ఓకేనా, ఎలిఫెంట్ స్టోన్ వచ్చేసి ముంబైలో గవర్నర్. హీ వాస్ ద ఫస్ట్ టు కండక్ట్ ఎ సర్వే ఆఫ్ స్కూల్స్ ఆఫరింగ్ స్వదేశీ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ స్కూల్స్. ఓకేనా, సో ఇతను వచ్చేసి స్కూల్స్ యొక్క సర్వే అనేది ఫస్ట్ ఇతనే కండక్ట్ చేస్తాడు. సో దేనికోసము అని అంటే స్వదేశీ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లో ఉండడం కోసం. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో అకార్డింగ్ టు ద ఆడమ్స్ రిపోర్ట్ ప్రకారం వచ్చేసి టీచర్స్కి బెంగాల్లో ఉన్న ఇండిజియస్ స్కూల్స్ అంటే స్వదేశీ స్కూల్స్కో టీచర్స్కి లో ఎస్టింగ్స్ లో శాలరీస్ అనేది ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి ఆడమ్స్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. అండ్ దట్ దేర్ వేర్ మక్తాబ్స్ ప్యారలల్ టు స్వదేశీ స్కూల్స్ ఇన్ బెంగాల్. సో బెంగాల్లో కూడా మక్తాబ్స్ అనేవి కూడా ప్యారలల్ గా ఉన్నాయి అని చెప్పేసి ఆడమ్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ లేటర్ అండర్ ది ఆస్పిషియస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని స్కూల్స్ అనేది ఓపెన్ చేసిరు. అవి వచ్చేసి మద్రాస్లో 1715లో మద్రాస్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక స్కూల్ అనేది ఓపెన్ చేస్తుంది. అండ్ బాంబేలో వచ్చేసి 1718, కల్కత్తా వచ్చేసి 1731 అండ్ దెన్ ఇన్ కాన్పూర్ అండ్ తంజావూర్ ఏరియాస్ ఫర్ యూరోపియన్స్ యొక్క సోల్జర్స్ కోసం కానీ అండ్ ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క చిల్డ్రన్ కోసము ఈ స్కూల్స్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే, సో ఎందుకు అనంటే
ఆ టైంలో వచ్చేసి మనకి బ్రిటిష్ రూల్, యూరోపియన్ రూల్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్లేసెస్‌లో ఎక్కడైతే వాళ్ళ యొక్క రూల్ అనేది ఉందో ఆ ప్లేసెస్‌లో ఈ యూరోపియన్స్ యొక్క చిల్డ్రన్ కోసము ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్కూల్స్ అనేది ఎస్టాబ్లిష్ అనేది చేస్తుంది. ఓకే. నెక్స్ట్ సో జర్మన్ మిషనరీ అయిన సచ్ వర్డ్స్ ఎస్టాబ్లిష్డ్ 2 స్కూల్స్ ఫర్ ఇండిగ్యూస్ ఎడ్యుకేషన్ కోసము మద్రాస్ ప్రొవిజన్స్‌లో అనేది 2 స్కూల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ హిస్ సక్సెసర్ అయిన జాన్ సుల్వియన్ అనే అతను ఇంగ్లీష్ మీడియం అనేది ఈ 2 స్కూల్స్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్ సో ఇన్ 1719లో స్కూల్ వచ్చేసి బాంబేలో ఓపెన్ అవుతుంది. ఎవరి కోసము అంటే ఫర్ పూర్ యూరోపియన్ ప్రొటెస్టెంట్ చిల్డ్రన్ కోసము బాంబేలో 1719లో ఒక స్కూల్ ఓపెన్ అయితుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమో బాంబేలో 1718లో ఓపెన్ చేసింది. ఓకే. నెక్స్ట్ సో 1786లో క్యాంప్బెల్ వచ్చేసి ఐస్లూమ్ అనేది స్టార్ట్ చేస్తుంది. అంటే ఒక ఆశ్రమం ఎవరి కోసము అనంటే ఆర్ఫన్ ఉమెన్స్ ఉంటారు కదా, అనాథ ఉమెన్స్ కోసము ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి మద్రాస్లో ఒక ఆశ్రమం అనేది స్టార్ట్ చేస్తుంది. అది వచ్చేసి 1786 క్యాంప్బెల్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే. సో ఈ ఆశ్రమంలో ఎడ్యుకేషన్ అని వచ్చేసి సూపర్వైజరీ మేనర్లో ఎడ్యుకేషన్ అనేది ప్రొపగేట్ చేస్తారు. ఇక్కడ సూపర్వైజరీ మేనర్ అంటే మానిటరీ మెథడ్ అని చెప్పేసి కూడా అంటాం. నెక్స్ట్ సో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి కల్కట్టాలో మదరసా అనేది 1781లో ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో స్టార్టింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కల్కట్టాలో స్కూల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తుంది? 1731, మదరసా ఏమో 1781. ఓకే. నెక్స్ట్ కాశీ సాంస్క్రిట్ కాలేజ్ ఇన్ 1791లో కాశీ సాంస్క్రిట్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ కల్కట్టాలో వచ్చేసి ఇంకోటి పోర్ట్ విలియం కాలేజ్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే. సో ఇది మొత్తం కూడా ముస్లిం పీరియడ్‌లోని ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్‌గా నేను ప్రతి ఒక్క పాయింట్ అనేది కవర్ చేశా. ఓకే. సో మనకి ఇది వచ్చేసి ఏంటి అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ యొక్క సిలబస్. సో హిస్టరీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో మనము ఫస్ట్ టాపిక్ అనేది కంప్లీట్ చేసాం. ఓకేనా. సో ప్రీ వేదిక్ పీరియడ్ నుంచి ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్ వరకి మనము ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తోటి కంప్లీట్ చేశా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ కమిటీస్, ఎడ్యుకేషనల్ కమిషన్స్, పాలసీస్ అనేవి పోస్ట్ ఇండియా, ప్రీ ఇండియా పీరియడ్‌లో ఏమేమి ఉన్నాయి వాటి యొక్క ఇంప్లికేషన్స్ అనేది నెక్స్ట్ టాపిక్ ఉంటుంది. సో టోటల్ కూడా కమిటీస్ అన్నీ కవర్ అయితాయి. సో నేనేమనుకుంటున్నా అంటే కమిటీస్‌కి వచ్చేసి సెపరేట్‌గా సీరీస్ లెక్క ట్రై చేద్దాము అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది మనకి ఫిఫ్త్ టాపిక్ ఉంది కదా, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అని చెప్పేసి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి పర్స్పెక్టివ్లో మెయిన్గా ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఫిఫ్త్ యూనిట్ అండ్ సైకాలజీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫిలాసఫర్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ఫస్ట్ యూనిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇందులోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనము ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. విత్ ద కంపేర్ టు వేరే టాపిక్స్ కన్నా. సో అందుకే నేను ఏమనుకుంటున్నా అంటే ఈ ఫిఫ్త్ టాపిక్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ నేను ఫిఫ్త్ టాపిక్ కంటిన్యూ చేయాలా లేదంటే ఫస్ట్ టాపిక్లోనే ఈ సెకండ్ టాపిక్ అనేది కమిటీస్ అనేది కంటిన్యూ చేయాలా అని చెప్పేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. సో దాని మీద బేస్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తా. ఓకే. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.